6 నెలల పాప నుంచి 60 సంవత్సరాల ముసలోళ్ళ వరకు గూడా ఆడవాళ్ళకు సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. ఇండియాలో చాలా చోట్లయితే జరుగుతున్నాయి. భయంకరంగా చట్టాలు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీని గురించి ఆంధ్ర గవర్నమెంట్ గాని, అలాగే ఇండియా గవర్నమెంట్ గాని చర్య తీసుకోవాలా గట్టిగా. చట్టాలైతే భయంకరంగా తీసుకురావాలి. ఇలాంటి పనులు చేయాలి అంటే భయపడే విధంగా చట్టాలైతే తీసుకురావాలి. ఎలాగైతే గల్ఫ్ కంట్రీస్‌లో అలా పనులు చేస్తే ఆ అవయవాన్ని తొలగిస్తారు లేదా ఉరేస్తారు. శిక్ష అనేది వెంటనే ఉంటుందనమాట. భయంకరంగా ఉంటుంది. ఆ విధమైన చట్టాలు ఇండియాలో గూడా వస్తే తప్పితే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు కువైట్‌లో యూట్యూబ్ చేస్తుంటాడు. అందరిని నవ్విస్తూ ఉంటాడు. కామెడీగా, మంచిగా జోష్‌గా, మంచి ఇన్ఫర్మేషన్‌తో మంచి వీడియోలు చేస్తుంటాడు ప్రసాద్ భయ్య. ప్రసాద్ అన్నకైతే తన కూతురును అంటే తన భార్య చెల్లెలింట్లో వదిలేసి కువైట్‌కొచ్చాడు. తన భార్య ఇల్లే గదా! తెలిసిన వాళ్ళే గదా! తెలిసిన వాళ్ళ దగ్గరే గదా! అని వదిలేసొచ్చాడు. కానీ అక్కడ ఏం జరిగింది? తెలిసిన వాళ్ళ దగ్గరే వదిలేసొస్తే గూడా ఆ ఇంట్లో ఉండే ముసలాయన ఆ పాప మీద ప్రసాద్ కూతురు మీద అసభ్యంగా ప్రవర్తించాడు నిద్రపోయినప్పుడు. అది చెప్పడానికి గూడా మనం చెప్పలేమనమాట. ఆ విధంగా ప్రవర్తించాడు. ఆ పాప చాలా సార్లు పిన్నితో చెప్పింది. పిన్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పింది. ఆ పిన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఫోను చేసి వాళ్ళ అమ్మకైతే కువైట్‌కి ఫోను చేసి చెప్పింది. వెంటనే ప్రసాద్ ఏం చేశాడు తన భార్యను పంపించి ఇంటికి పాప ఇలా చెప్తాంది పోయి చూడు ఏం చేస్తాందంటే పాప మొత్తము వాళ్ళ అమ్మకైతే మొత్తం చెప్పడం జరిగింది. ఇలా చేస్తున్నాడు అక్కడక్కడ చేతులేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ప్రసాద్ అయితే ఇంటికెళ్ళి అతన్ని చంపేసి రిటర్న్ టికెట్ యేసుకొని మళ్ళా కువైట్‌కైతే రావడం జరిగింది. తర్వాత ప్రసాద్ అయితే తన భార్యని ఇంటికి పంపించి పరిస్థితంతా తెలుసుకొని రమ్మని చెప్పేసి, తర్వాత ఇతను ఇంటికి వెళ్లి రిటర్న్ టికెట్ యేసుకొని మరి అతన్ని చంపేసి మళ్ళా వచ్చి ఇక్కడికి కువైట్‌కొచ్చి ఉండాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర తన భార్యకు వాళ్ళ ఇంట్లో అదే ఇలా జరిగిందని తెలిసిపోయి ఎవరు చంపారు ఎలా అని వాళ్ళ భార్యను, వాళ్ళను ఇబ్బంది పెడతాంటే, తర్వాత ఇతనే నిజం ఒప్పుకొని లొంగిపోవడానికి మళ్ళా ఇండియాకైతే వెళ్ళాడు. నేనే చంపేశాను అని చెప్పి వీడియో గూడా పెట్టి మరీ వెళ్ళాడు. అతని గట్స్‌కు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏదేమైనా అతను చేసింది తప్పేం కాదు. ఎందుకంటే ఎవరైనా కూతురు మీద చేయేస్తే ఏ తండ్రి కూడా ఊరుకోడనమాట. ఇలానే చేస్తాడు. కానీ కొద్దిగా ఫ్యూచర్ గురించి ఆలోచించుంటే బాగుండు. ఆ కోపంలో అలా చేయాల్సిన పరిస్థితొచ్చింది కాబట్టి చేశాడు. కానీ ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అతనికి శిక్ష పడుతుందా? లేదా? అనేది కోర్ట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఒక తండ్రి అనేది కూతురు మీద అలా చేస్తే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు. ఇది వాస్తవం. ఎందుకంటే ముద్దుగా పెంచుకున్న కూతురు మీద ఎవరైనా అలా చేస్తే ఏ తండ్రి ఊరుకోడనమాట. అతను చేసిన దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సొంత తెలిసిన వాళ్ళ బంధువుల ఇళ్ళల్లో వదిలి వెళ్తేనే ఆడపిల్లకు సేఫ్టీ లేదు. ఇంక బయట ఎక్కడన్నా తిరగాల, బయట ఉండాలంటే ఇక పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి చూసి ఆడపిల్లని ఎక్కడ ఉంచాలన్నా, హాస్టల్‌లో పెట్టాలన్నా, ఇంటి దగ్గర ఎవరన్నా తెలిసిన ఇంట్లో పెట్టాలన్నా, ఎక్కడన్నా పెట్టాలన్నా గూడా భయపడే పరిస్థితులైతే ఇప్పుడైతే ఉన్నాయి. ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఈ జరిగిన పరిస్థితి చూస్తుంటే ఇది ఎంతవరకు పోతుందనేది అర్థం కావట్లేదు. కానీ అతను చేసిన దాంట్లో తప్పైతే ఏం లేదు. అది కోపం వచ్చింది. ఆ విధంగా కన్న కూతురు మీద అలా అఘాయిత్యం చేసిన దానికి అతనికి కోపమొచ్చి అతను అలా అయితే చేయడం జరిగింది. కానీ ఇందులో ఆలోచించాల్సిందేంటంటే ఆహ్, కొంచెము ఫ్యూచర్ గురించి ఆలోచించుంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు అతని భార్య గురించి, బిడ్డ గురించి ఆలోచించాల్సింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చట్టానికి అప్పగిచ్చింటే సరిపోయిండు. కానీ చట్టము ఏమి న్యాయం చేయదు అని అతనికి తెలిసిపోయింది. అందుకనేసి అతనే శిక్ష అయితే అతనికి విధించాడనమాట చంపేసి. ఇది జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఆడపిల్లను ఎక్కడన్నా ఉంచాలన్నా, ఎక్కడన్నా హాస్టల్‌లో పెట్టాలన్నా, ఎక్కడన్నా చదివించాలన్నా భయపడాల్సిన పరిస్థితులైతే రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి చట్టాలు ముఖ్యంగా దీంట్లో తెలియజేయడం ఏంటంటే, చట్టాలు భయంకరంగా రావాలి ఇండియాలో. ఇట్లా గల్ఫ్ కంట్రీలో ఎలా అయితే భయంకరమైన చట్టాలు ఉంటాయో, ఇటువంటి పనులు చేయాలన్నా భయపడే విధంగా ఇక్కడ శిక్షలు విధిస్తారు. ఇటువంటి శిక్షలే ఇండియాలో గూడా, ఆంధ్రాలో గూడా అధికారులు గావచ్చు, అలాగే సీఎం గావచ్చు, వీళ్ళు దీని గురించి కొద్దిగా ఆహ్,
చర్చించుకొని భయంకరమైన చట్టాలను తీసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుందాము. ఏదేమైనా అతనికి జరిగింది చాలా అన్యాయము. అతనికి న్యాయం జరగాలని కోరుకుందాము. అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదనిపిస్తుంది. అది గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా ఈ మనిషికి ఇలా జరిగినప్పుడు మనం కూడా స్పందించడం ఎంతైనా ఉంది. అది గైస్. అతనికి న్యాయం జరగాలని కోరుకోండి.